యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు ఆక్రమణ గురించి మేము ఇంతకుముందు కూడా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద రంగనాథ్ గారు ఇమీడియట్గా ఇద్దరు ఆఫీసర్లని ఎంక్వైరీకి పంపిస్తూ తను పర్సనల్గా యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు వద్దకు వచ్చి చెరువు బఫర్ జోన్ను అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ని కూడా చూడడం జరిగింది. ఒక నమ్మకం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈరోజు కేవలం హైదరాబాద్లోనే హైడ్రా ఉంటే సరిపోదు, తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా హైడ్రాగా ఒక ఇది పెట్టాలని ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన హైదరాబాద్లో ప్రతి సోమవారం కూడా ప్రజావాణి పెట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకైనా కూర్చొని రంగనాథ్ గారు కమిషనర్ గారే స్వతహాగా వారు ప్రజల యొక్క విన్నపాలు వింటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఏదైతే ప్రభుత్వ స్థలాల ఆక్రమణ కానీ, పార్కుల ఆక్రమణ కానీ, చెరువుల ఆక్రమణ కానీ చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అలాగే మేము కూడా మా ఊర్లో ఉన్నటువంటి చెరువును కాపాడుకోవాలని చెప్పి మా మిత్రులైనటువంటి రామారెడ్డి గారు కానీ, సాయి కుమార్ కానీ, మిగతా గంటమంది చాలామందిని 11 మందిని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క పోరాటం వల్ల మా చెరువును కాపాడుకోవాలి, మన ఊరు మన చెరువు అనేసి ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నాము. అట్టి ప్రోగ్రాంకి ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చిన తర్వాత మాకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే చెరువులో ఉన్నటువంటి అక్రమణలే కానీ, చెరువుకు ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమణలే కానీ వారు తప్పకుండా తొలగిస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది. అలాగే ప్రభుత్వ భూములు కూడా అన్యాయక్రాంతమవుతున్నటువంటి స్థలాలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు ఎంతో ఓపికగా కేవలం నా యాప్రాల్లోనే 3 గంటలన్నర తిరిగి ప్రతి స్థలాన్ని కూడా స్వతహాగా పరిశీలించడం జరిగింది. మరి మంచిగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక అధికారి రంగనాథ్ గారికి మేము సదా కృతజ్ఞతలు ఉంటాము. తప్పకుండా మా యొక్క ఈ చెరువులో ఉన్నటువంటి అక్రమాలని డిమాలిషన్ చేయడానికి వారు తప్పకుండా చర్యలు తీసుకుంటారని మేము నమ్ముతున్నాము.